నమస్కారం అన్నయ్య గారు. ఓ మాటలు శిరోధార్యంగా ఎదుటివాడు తీసుకోవాలి అంటే మనం ఎలాంటి పద్ధతులు ఫాలో అయితే బాగుంటుంది? పెద్దవాళ్ళని లేకుంటే గొప్పవారని రకరకాల ఫీల్డ్లో మంచి ఒక భావనతో చూస్తాం. ఈ ఫీల్డ్లో నేను వెళ్ళినట్లయితే వారిని నేను కనుక ఫాలో చేసినట్లయితే అది ఎంతవరకు నాకు బాగుంటుంది, ఆ ఫీల్డ్లో నేను వెళ్ళాలా లేదా. ఇంకోటి ఏంటంటే వినండి అందరిది, కానీ లాస్ట్గా నిర్ణయం తీసుకునేది మాత్రం మీ మనస్సు హృదయం ఏదైతే అంటుందో అదే వినండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు సరి అయినటువంటి దారిలోకి వెళ్తారు. నేను మీ మాటలతో ఏకీపిస్తున్నాను. మనం చేసేది చెప్పేది ఒకటి అయినప్పుడు ఎదుటి వాళ్ళు మన మాటను శిరోధార్యంగా స్వీకరిస్తారు. ఒక్కోసారి అంటారనమాట, ఎదుటి వాడికి అసలు ఏబిసిడీలు తెలియదు కానీ వాళ్ళు వచ్చి మనకు సలహాలు ఇస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను మీకేమన్నా చెప్తున్నాను, ఆ సమయంలో నాకు నేను ముందు ఆలోచించాలి నేను ఎంతవరకు పాటించాను. ఒక్కొక్కసారి నమస్తుంది, పర్వాలేదు, కానీ మీరు ఎక్కువగా మనం వాళ్ళ మాటల్లో నవ్వుకుంటే వాళ్ళకి హేళనగా ఉంటుంది. అందుకని చెప్పి మనం వినాలి, అర్థం చేసుకోవాలి, అది ఎంతవరకు అది నిజము, అది ఎంతవరకు నేను స్వీకరించాలి నా జీవితంలో, ఎంతవరకు నాకు అవసరం అనే దాన్ని మీద మనం ఫోకస్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే మనకు కూడా ఏమనిపించదు. లేకున్నట్లయితే మనం ఏదో చెప్తున్నాడు ఏమైనా చెప్పనివ్వండి, మనకేంటి నష్టం, మనకేంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు నిజంగా నిజాయితీగా చేసి చెప్తున్నారా, లేకుంటే ఏదైనా నాలెడ్జ్ తోటి చెప్తున్నారా. ఎందుకంటే నాలెడ్జ్ వేరే వాళ్ళ ద్వారా కూడా వస్తుంది కదా. ఫలానా వాళ్ళు ఇలాగ చేశారు, అది వాళ్ళకి మంచిగా జరగలేదు కాబట్టి మీరు జాగ్రత్త, అది మంచి ప్రేరణ, మంచి సలహా. అయితే ఏదైనా సరే ఫస్ట్ మనకేం తెలియదు కాబట్టి మనం వినాలి, అర్థం చేసుకోవాలి, తర్వాత నిర్ణయం చేసుకోవాలి. అప్పుడు మనకు ముందులో వెళ్తాం, మనకు బాగుంటుంది.